ఈరోజు మీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు, నా దగ్గర 2,000 కోట్లు ఉన్నాయి, మా బీసీ సమాజం అనుకుంటే రాత్రికి కోటీశ్వర్లను చేస్తామంటున్నారు కదా. ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాని మీద కామెంట్ చేయదలుచుకున్నాను. ఆయన ఏమంటున్నంటే, ఒకవేళ పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న శక్తిని సంపదని అంతా ఉపయోగిస్తామని చెప్తుండు, అంతేగాని మా దగ్గర ఆస్తులు ఉన్నాయని చెప్తున్నా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ దేశంలో మా వర్గాల నుంచి కనీసం 50,000 60,000 బ్యాంకుల్లో లేని వాళ్ళు ఒక 50 నుంచి 60% మంది ఉన్నారు. ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయి బ్యాంకులు, వ్యవస్థలను ఆదేశించమనంటే 50 నుంచి 60% మంది 50,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే కష్టం. ఆ పరిస్థితి ఉంది బీసీ వర్గాల్లో. ఇంకా ఈ వర్గాల్లో ఎంపీటీసీ అవనోడు ఉండవు, సర్పంచ్ అవనోడు ఉండవు, చట్టసభల్లో చూడని వాళ్ళు ఉన్నారు, శాసనసభల్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించలేని ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో కులాలు ఉన్నాయి. మరి దాని పరిస్థితి ఏంటి? విభిన్న సంస్కృతులు, విభిన్న వ్యవస్థలు ఉన్నప్పుడు వీటిలో ఒక్కొక్క జాతికి కనీసం ప్రాధాన్యత లేనప్పుడు ఆ పాపం ఎవరిది, ఏ వ్యవస్థదని నేను ప్రశ్నిస్తాను.